మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో ఉగ్రవాదులు ఉన్నారన్న అనుమానంతో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. షాద్ నగర్ మిలీనియం టౌన్షిప్ లో బాషా అనే వ్యక్తి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. బాషా ఇంట్లో కాల్పులు జరిగినట్లు సమాచారం ఉంది. బాషా ఇంట్లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పరిసర ప్రాంతం నుంచి స్థానికులను పోలీసులు ఖాళీ చేస్తున్నారు. అనుమానితుడు బాషాది గుంటూరు జిల్లా స్వస్థలంగా పోలీసులు గుర్తించారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో ఉగ్రవాదులు ఉన్నారన్న అనుమానంతో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. షాద్ నగర్ మిలీనియం టౌన్షిప్ లో బాషా అనే వ్యక్తి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. బాషా ఇంట్లో కాల్పులు జరిగినట్లు సమాచారం ఉంది. బాషా ఇంట్లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పరిసర ప్రాంతం నుంచి స్థానికులను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. అనుమానితుడు బాషాది గుంటూరు జిల్లా స్వస్థలంగా పోలీసులు గుర్తించారు. మంచి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి, ఎన్ఐఏ సోదాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. స్థానికులు ఇక్కడ ఎవరిని అనుమతించట్లేదు. ముందుగా ఇక్కడ ఈ ప్రాంతం వచ్చేసి షాద్ నగర్ ప్రధాన రహదారి నుంచి అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆ సంఘటన స్థలాన్ని మాత్రం స్థానికులు ఎవరిని అనుమతించట్లేదు. ఇక్కడ ముందుగా జరిగింది ఏమిటంటే, ఒకవైపు పోలీసులు ఉగ్రవాదులు ఆ ఇంటిని చుట్టుముట్టి హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బలగాలు ఆ ఇంటిని చుట్టుముట్టి కాల్పులు జరిపారని ఒకవైపు వాదన వినిపిస్తుంది. మరోవైపు ఏమంటున్నారంటే, గ్యాంగ్స్టర్ నయీం ఆ ఇంట్లోనే ఉంటున్నాడు, తాదాచుకుంటున్నాడు. ఆ నయీం ని హైదరాబాద్ గ్రేహౌండ్స్ పోలీసులు మరియు నల్గొండ నుంచి వచ్చిన స్పెషల్ పార్టీ టీం అతన్ని ఎన్కౌంటర్ చేశారని ఇప్పుడున్న సమాచారం బట్టి తెలుస్తుంది. అయితే ప్రవీణ్, చెప్పండి, పోలీసు ఉన్నతాధికారులు ఎవరైనా అక్కడికి చేరుకున్నారా? ప్రస్తుతానికి మాత్రం షాద్ నగర్ ఎస్పీ కల్మేశ్వర్ సింగే నవార్ ఈ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతని అక్కడ ఉన్న సామాగ్రిని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది మనకి ఉన్న సమాచారం బట్టి. స్థానిక పోలీసులు అక్కడ పెద్ద ఎత్తున సామాగ్రి దొరికింది, దాన్ని తరలించడానికే రైలు తీసుకెళ్లారని చెప్పి వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎంతవరకు నిజం అనేది ఇంకా మనకు తెలియాల్సి ఉంది. అయితే ప్రవీణ్, చెప్పండి, మరిన్ని పోలీసు బలగాలను తరలించే అవకాశం ఏమైనా ఉందో అక్కడికి? ప్రస్తుతానికి పోలీసులు వచ్చారు. కాసేపట్లో జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి కూడా ఇక్కడికి రాబోతున్నట్టు తెలుస్తుంది. స్థానికులు మాత్రం ఎవరిని అనుమతించట్లేదు ఇక్కడ పోలీసులు. ధన్యవాదాలు ప్రవీణ్. షాద్ నగర్ లో ఉగ్ర కలకలం రేగింది. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో ఉగ్రవాదులు ఉన్నారన్న అనుమానంతో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. షాద్ నగర్ మిలీనియం టౌన్షిప్ లో బాషా అనే వ్యక్తి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. బాషా ఇంట్లో కాల్పులు జరిగినట్లు సమాచారం ఉంది. బాషా ఇంట్లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పరిసర ప్రాంతం నుంచి స్థానికులను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. అనుమానితుడు బాషాది గుంటూరు జిల్లా స్వస్థలంగా పోలీసులు గుర్తించారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో ఉగ్రవాదులు ఉన్నారన్న అనుమానంతో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. షాద్ నగర్ మిలీనియం టౌన్షిప్ లో బాషా అనే వ్యక్తి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. బాషా ఇంట్లో కాల్పులు జరిగినట్లు సమాచారం అందింది. బాషా ఇంట్లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పరిసర ప్రాంతం నుంచి స్థానికులను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. అనుమానితుడు బాషాది గుంటూరు జిల్లా స్వస్థలంగా పోలీసులు గుర్తించారు.
మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్లో ఎన్ఐఏ ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఎన్ఐఏ కాల్పుల్లో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. మిలీనియం టౌన్షిప్లో 10 మంది ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఎన్ఐఏ బృందాలు చుట్టుముట్టాయి. షాద్నగర్ మిలీనియం టౌన్షిప్లో బాషా అనే వ్యక్తి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. బాషా ఇంట్లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పరిసర ప్రాంతం నుంచి స్థానికులను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. అనుమానితుడు బాషాది గుంటూరు జిల్లా స్వస్థలంగా పోలీసులు గుర్తించారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్లో గ్రేహౌండ్స్ దుండగుల మధ్య కాల్పులు జరిగాయి. గ్రేహౌండ్స్ కాల్పుల్లో నయీం హతమయ్యాడు. మృతుల్లో నయీం ముఠా సభ్యులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మిలీనియం టౌన్షిప్లో 10 మంది ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు వారిని చుట్టుముట్టారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్లో గ్రేహౌండ్స్ దుండగుల మధ్య కాల్పులు జరిగాయి. గ్రేహౌండ్స్ కాల్పుల్లో నయీం హతమయ్యాడు. మృతుల్లో నయీం ముఠా సభ్యులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మిలీనియం టౌన్షిప్లో 10 మంది ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు వారిని చుట్టుముట్టి కాల్పులు జరిపారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్లో గ్రేహౌండ్స్ దుండగుల మధ్య కాల్పులు జరిగాయి. గ్రేహౌండ్స్ కాల్పుల్లో నయీం హతమయ్యాడు. మృతుల్లో నయీం ముఠా సభ్యులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మిలీనియం టౌన్షిప్లో 10 మంది ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు వారిని చుట్టుముట్టారు.